ఈ లోకంలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవికి దేని గొప్ప దానికే ఉంటుంది. ఎదుటి వారి కంటే మనమే గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదు. అలా గొప్ప అనుకొని ఎదుటి వారిని అవమానిస్తే ఏం జరుగుతుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. భేషజాల కప్ప. ఒక అడవిలో నీటి మడుగు ఉండేది. ఆ మడుగులో ఎన్నో జంతువులు ఉండేవి. వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులు ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా ఉండేది. ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది. కప్ప మడుగుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసిన కప్ప, "ఏ చేప, నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి" అంటూ అరవటం మొదలుపెట్టింది. కప్ప మాటలకు చేప కంగుతింది. అప్పటి వరకు దానితో ఎవరు అలా మాట్లాడలేదు. అది కప్పను ఏమీ అనకుండా మడుగు లోపలికి వెళ్ళిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదల్లేదు. మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది. "నువ్వొక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు. కానీ నేను నీటిలో ఈదగలను, నేల మీద బతకగలను" అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. చేప మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. దాంతో కప్పకు కోపం వచ్చింది. కప్ప తన గొప్పలను ఏకరువు పెడుతూ ఉండిపోయింది. "నువ్వు కనీసం మాట్లాడగలవా? నేను శ్రావ్యంగా పాడగలను కూడా" అంటూ మడుగులో నుంచి ఒడ్డుకు ఎగిరి బెకబెకమని అరవడం మొదలుపెట్టింది. అలాగే చాలాసేపు అరవసాగింది. కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. తనను నిద్రలేపిందెవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకొచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనబడింది. అంతే, ఒక్క ఉదుటున కప్పపై దూకి కప్పను మింగేసింది. చేప చల్లగా నీటిలోకి జారుకుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.